నమస్కారం. నంద్యాల న్యూస్ 10కి స్వాగతం. ముఖ్యాంశాలు. ఆటగడ్డ గత వైసీపీ ప్రభుత్వం విధ్వంసానికి పాల్పడితే ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం గ్రామాన అభివృద్ధి పనులు చేపడుతోందని ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. నంద్యాల ఆన్సైడ్ జ్యువెలర్స్ ఆధ్వర్యంలో ఆషాఢం డిస్కౌంట్ మినీ ఎగ్జిబిషన్ సేల్స్ ను గొప్పగా ప్రారంభం. ఆకట్టుకున్న వెండి ఆభరణాలు ప్రారంభించిన మహిళా వైద్యులు వసుధారాణి లక్ష్మీ సౌజన్య. నంద్యాల 33వ జ్ఞానాపురంలో ఎన్ఎండి ఫిరోజ్ కు మాజీ ఇన్ఛార్జ్ జోసెఫ్, మాజీ కౌన్సిలర్ కృపాకర్ పూల వర్షంతో ఘనస్వాగతం. ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అభివృద్ధి లక్ష్యంగా ఎన్ఎండి ఫిరోజ్. దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ మాథూర్ నంద్యాల గుంటూరు రైల్వే సెక్షన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. డివిజన్లో తొలిసారిగా పర్యటించినట్టు వెల్లడి. నంద్యాలలో కుటుంబ విలువలను కదిలించేలా ఒక ఘటన చోటు. మద్యం బెట్టింగ్లకు బానిసే వృద్ధ తల్లిదండ్రులను హింసించిన కుమారుడికి 1 రోజుల రిమాండ్ తరలింపు. నంద్యాల ఇండోర్ స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ అమరావతి స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ 2026లో క్రీడా పోటీలు ఘనంగా. క్రీడాకారులను వెలికించే లక్ష్యంతో ఈ పోటీలను ప్రభుత్వం ఏర్పాటు ప్రారంభించిన ఎన్ఎండి ఫిరోజ్. ఆలగడ్డలో రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని నిరసన వ్యక్తం చేసిన ఏపీడబ్ల్యూజే ఆలగడ్డ తాలూకా అధ్యక్షులు కరణం శ్రీనివాసరావు. నంద్యాల జిల్లాలో వివిధ డిమాండ్ల సాధన కోసం ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన. వారి ఆందోళనతో ప్రాంగణం గదలింది. నల్లమల్ల అభయారణ్యంలోని ఆత్మకూరు అటవీ డివిజన్ అటవీ ప్రాంతంలో పెద్దపులి వృద్ధి. ప్రపంచ పురుడు దినోత్సవం రోజునే పెద్దపులి వృద్ధి ఘటన చోటు. నంద్యాలలో నిరుద్యోగులకు న్యాయం చేయాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం. మాజీ ఎమ్మెల్యే కాంతాన్ రాంభూపాల్ రెడ్డి. గత వైసీపీ ప్రభుత్వం విధ్వంసం చేస్తే టీడీపీ ప్రభుత్వం గ్రామాన అభివృద్ధి పనులు చేస్తుందని ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. వనికిందేని గ్రామంలో ఎమ్మెల్యే గురువారం ఇంటింటికి టీడీపీ నిర్వహించారు. ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ప్రజలకు వివరించారు. అర్హులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను, గ్రామాలను అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నిధులను విడుదల చేస్తుందన్నారు. అనంతరం గ్రామంలో అభివృద్ధి పనులను ప్రారంభించారు. నియోజకవర్గంలో ఉన్న నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ కాటంరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, పార్లమెంటు ఉపాధ్యక్షురాలు శకుంతలమ్మ, మాజీ ప్రధాన కార్యదర్శి మురళి, నాయకులు సూరారామ, రాముడు, సుబ్బారావు, సుబ్బారాయుడు, శ్రీనివాసరెడ్డి, జయరామరెడ్డి, లక్ష్మీప్రసాద్, లక్ష్మీరెడ్డి, పుల్లారెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, శివరామరెడ్డి పాల్గొన్నారు. పక్కవా ఇప్పుడు అభిషేకం నేనేం అడే రకం కాదు. కొన్ని చోట్ల పెట్టించారు, ఇంకా కొన్ని చోట్ల నేను పెట్టిస్తాను. రోడ్ వచ్చింది, సంతోషంగా ఉండండి. మీతో నేను చేపిస్తాను, సరేనా? ఈరోజు మరి ఏదైతే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వము ఇంటింటికి కార్యక్రమము స్టార్ట్ చేశామో, ఈరోజు 3వ రోజు మరి వనికిందిన్న గ్రామం సిరివెల్ల మండలంకి రావడం జరిగింది. ఈ గ్రామంలో కూడా మనం దాదాపుగా 25 లక్షల రూపాయలతో మరి అభివృద్ధి కార్యక్రమాలు చేశామని ఈరోజు గర్వంగా అందరికీ తెలియజేసుకుంటున్నాము. ఎప్పుడూ కూడా ఏ గ్రామంకి వెళ్ళినా కూడా ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఆ రోజు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరుగుతుంది. ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు గతంలో వైఎస్ఆర్సీపీ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు ఈరోజు ఇటువంటి గ్రామాల్లో కూడా రోడ్లు వేయకుండా, అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా పక్కన పడేయడం జరిగింది. కానీ ఎప్పుడైతే మేము వచ్చినామో, మేము వచ్చిన తర్వాత జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలను అడిగి వాళ్ళ అవసరాలు తెలుసుకొని ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. మీ అందరికీ కూడా తెలుసు, ఈరోజు నిధులు తీసుకొచ్చి పనులు చేయాలంటే ఎంత కష్టమైన పను. ఈరోజు పక్క నియోజకవర్గాలతో పోటీ పడి మంత్రులతో మాట్లాడి, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, అవసరమైతే కేంద్ర నిధులు కానీ రాష్ట్ర నిధులు కానీ తీసుకొచ్చి ఈరోజు ఆలగడ్డ లాంటి ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటే ఎంత కష్టమో అందరూ గ్రహించాలి. ఎందుకంటే ఏదో డబ్బులు వచ్చేస్తున్నాలే, డబ్బులు వస్తే వేసేస్తున్నారులే అని చెప్పి కాదు, డబ్బులు రానని కూడా ఎంత ఇబ్బందులు పడుతున్నామో, కాంట్రాక్టర్లతో మాట్లాడి బిల్లులు రాకపోయినా కూడా ఎంత ఒత్తిడి కాంట్రాక్టర్ల మీద, వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళ మీద ఒత్తిడి పెట్టి ఈరోజు పనులు చేపిస్తున్నాం. ఇట్లా ఎన్నో కార్యక్రమాలు కూడా మనకి
ప్రజల తరపు నుంచి కానీ, కార్యకర్తల తరపు నుంచి కానీ, కాంట్రాక్టర్ తరపు నుంచి కానీ అన్ని విధాలుగా కూడా సహకారం ఉంది కాబట్టి ఈరోజు ముందుకెళ్తున్నాం. అంతేకాకుండా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి ఒక్క కార్యక్రమం ప్రజల్లోకి తీసుకుపోతున్నాం. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడే ప్రతి ఒక్క మాటకి మనం ధీటుగా సమాధానం చెప్తున్నాం. ఈరోజు ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఎటువంటి ఇబ్బందులు పడినా కూడా అవన్నీ మా దృష్టికి వచ్చినవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి, అదేవిధంగా పార్టీ దృష్టికి తీసుకుపోతున్నాం. ఈరోజు ప్రతి ఒక్క చోట కూడా గ్రామాలలో మేము తిరిగి ధైర్యంగా ఓట్లు అడగబోతున్నామంటే దానికి కారణం మేము చేసిన అభివృద్ధి కార్యక్రమం, మేము చేసిన రాజకీయమే. వచ్చే రోజుల్లో కూడా ఇదే విధంగా ఇంకా దీనికన్నా ఒక 10 రెట్లు 100 రెట్లు ఎక్కువ కష్టపడి గ్రామాల అభివృద్ధి చేసుకుంటాము, కార్యకర్తలని కాపాడుకుంటామని మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు ఏ గ్రామం పట్నంలో ఆన్సర్ జ్యువెలర్స్ ఆధ్వర్యంలో ఆషాఢం డిస్కౌంట్ మినీ ఎగ్జిబిషన్ సేల్స్ను శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. ఆన్సర్ జ్యువెలరీ నిర్వాహకులు అమీర్ అన్సర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను పట్టణానికి చెందిన మహిళా వైద్యులు డాక్టర్ వసుధారాణి, డాక్టర్ లక్ష్మీ సౌజన్య, డాక్టర్ నర్మద, డాక్టర్ కావ్య కొండ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు అన్సర్ అమీర్ మాట్లాడుతూ నంజర్ పట్టణంలో మహానగరాలకు ఏమాత్రం తీసుకోకుండా డైమండ్ ఎగ్జిబిషన్ నిర్వహించడం తమ లక్ష్యమని తెలిపారు. ఆషాఢం సందర్భంగా డైమండ్ క్యారెట్ 48,000 నుంచి ప్రారంభమవుతుందని, వినియోగదారులకు విభిన్నమైన డిజైన్లు అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. మహిళా వైద్యులు మాట్లాడుతూ నంజాల్లో నాణ్యమైన గోల్డ్, డైమండ్ ఆభరణాలు డిస్కౌంట్లు అందించే ఈ ఎగ్జిబిషన్ ప్రారంభించడం ఆనందదాయకమని అభిప్రాయపడ్డారు. పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఇక్కడ కూడా అన్సర్ జ్యువెలరీ షాప్లో ఆషాఢం మాసం సందర్భంగా క్యారెట్ డైమండ్ 48,000కి ఇస్తున్నారు. అండ్ కలెక్షన్ చాలా బాగుంది, వెరైటీ ఆఫ్ కలెక్షన్ ఉంది, కొత్త డిజైన్స్ ఉన్నాయి. సో అందరూ ఈ అవకాశం ఉపయోగించుకొని ఆషాఢం మాసం స్పెషల్ ఆఫర్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఆషాఢ మాసం సందర్భంగా మన అన్సర్ జ్యువెలర్స్లో కొత్త కలెక్షన్ విత్ గుడ్ ఆఫర్ స్టార్ట్ చేశారు. మనము సిటీస్కి వెళ్తే తప్ప చూడలేని ఒక కలెక్షన్ ఇక్కడ ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు, నంద్యాల చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఉపయోగించుకోవచ్చు. నిజంగానే బాగుంది కలెక్షన్, వచ్చి చూడండి, చూసి డిసైడ్ చేసుకోండి. అందరికీ నమస్కారం అండి. ఇంకా ఈ రోజు అయితే అన్సర్ జ్యువెలర్స్ మినీ డైమండ్ ఎగ్జిబిషన్కి పాల్గొనడము, అలాగే జ్యోతి ప్రజ్వలనం చేయడము చాలా సంతోషంగా ఉంది. అలాగే సమాజానికి ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి
అలాగే సమాజానికి ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి గౌరవనీయులైనటువంటి డాక్టర్లతో, అలాగే మీడియాకు ప్రజలకు కనెక్ట్ అయినటువంటి ఒక యూట్యూబర్తో ఈ విధంగా జ్యోతి ప్రజ్వలనం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఒక దీపం వెలిగించామన్నమాట. మెయిన్గా ఏంటంటే మాకు ఇప్పటికి 4 తరాల నుంచి మేము అన్సర్ జ్యువెలర్స్కే వస్తూ ఉన్నాము. మా జేజి నాయన, మా నాన్న, మేము, మా పిల్లలు అందరం కలిసి ఇక్కడికే వస్తూ ఉన్నాము. అందులో చాలా మంది ఏమనుకుంటారంటే బంగారాన్ని ఒక ఆభరణం అని అనుకుంటారు. అది ఆభరణం కాదండి, మనకు ఒక సెంటిమెంటు, అలాగే మనకు ఆపద కాలంలో ఆదుకునేటటువంటి నమ్మకమైనటువంటి ఒక పెట్టుబడి. సో అందుకోసం అని చెప్పేసి మనము బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. నమ్మకము, నాణ్యత ఉండాలి అంటే అన్సర్ జ్యువెలర్స్ లోనే తీసుకోవాలి. కాబట్టి మన కోసము కొత్త డిజైన్స్ తో ఆషాఢ మాసం అదిరిపోయేటటువంటి కలెక్షన్స్ తో ఈ రోజు పెట్టారు. మెయిన్ గా శ్రావణ మాసం వస్తుంది కాబట్టి మంచి కలెక్షన్ ఉందండి, ప్రతి ఒక్కరు రండి. అందులో ఆషాఢ మాసంలో మనకు క్యారెట్ విలువ వచ్చేసి 48,000 పెట్టారు. అలాగే 5 లక్షలకు పైన కొనుగోలు చేసిన వారికి సఖీ డైరీస్ తరపున వచ్చిన వారికి 2% డిస్కౌంట్ అనేది ఉంటుందన్నమాట. సో తప్పకుండా విచ్చేయండి, హ్యాపీగా ఈ సద్వినియోగాన్ని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసేసుకోండి. పురస్కరించుకొని ఆషాఢ మాస స్పెషల్ కోసము 47,000 క్యారెట్ రేట్ పెట్టాము. డైమండ్ రేటు ఈ 4 రోజులు 47,000 క్యారెట్ BBS1 EF IGS సర్టిఫికేట్ తెస్తున్నాము. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగస్తుగా కోరుతున్నాము. థ్యాంక్ యూ. మేము అన్సర్ డైమండ్స్కి వచ్చాము డైమండ్ ఎగ్జిబిషన్ చూడడానికి. చాలా మంచి కలెక్షన్, చాలా వెరైటీస్ ఉన్నాయి. ఎప్పట్లాగానే చాలా కొత్త వెరైటీస్ పెట్టారు విత్ మంచి ఆఫర్స్తో. అందరూ వచ్చి చూడాలని కోరుకుంటున్నాం. నమస్కారం. మా కస్టమర్లకు, మా శ్రేయోభిలాషులకు ఆషాఢ మాసం శుభాకాంక్షలు చూపుతున్నాము. ఈ మా డైమండ్ ఎగ్జిబిషన్లో క్యారెట్ 48,000తో స్టార్ట్ చేస్తున్నాము. మా దగ్గర మా కస్టమర్లు దాదాపు మా దగ్గర చాలా వరకు పల్లెల నుంచి, టౌన్ నుంచి మా కస్టమర్లు చాలామంది వస్తున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, కొత్త డిజైన్లు సెలెక్టింగ్ చేసుకోవాలని మనసారా కోరుకుంటూ అందరికీ నమస్కారం. నంద్యాల మండలం 33వ వార్డు జ్ఞానాపురంలో NMD ఫిరోజ్కు వార్డు ఇన్ఛార్జ్ జోసెఫ్, మాజీ కౌన్సిలర్ కృపాకర్ పూల వర్షంతో ఘనస్వాగతం పలికారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి ప్రభుత్వం తరఫున కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా NMD ఫిరోజ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రతి కుటుంబానికి సంక్షేమం, ప్రతి ప్రాంతానికి అభివృద్ధి అనే లక్ష్యంతో ముందుకు సాగుతుందని అన్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించడానికి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకుని వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. రాబోయే రోజుల్లో నంద్యాల నియోజకవర్గ అభివృద్ధికి మరిన్ని నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని తెలిపారు. ప్రజల ఆశీస్సులు, కార్యకర్తల కష్టమే తెలుగుదేశం పార్టీకి బలమని పేర్కొంటూ ప్రతి కార్యకర్త ప్రజలతో నిరంతరం మమేకమై ప్రభుత్వ విజయాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ముందు వాటర్ బాటిల్ ఇరా ఒకటి ఎక్కడి నుంచి డిస్కస్ చేయాలను క్యాన్ ఇవ్వకుండానే క్యాన్ క్యాన్ ప్రీమియం ఓకే అంటే 3 minutes అయిందా ఫోటో
ఇక్కడ ముందుకు వచ్చారు. ఈసారి మీరంతా దివసపన్నాకి చేయాలని గెలిపించుకోవాలా. అవసరం చెప్తాం మేము. ప్రవీణ్ ఎక్కడ ఉన్నారు కదా మీ ఇంటి దగ్గరికి అమ్మ మీకు తగ్గుతుందని అంటే వేరే ఇక్కడనే ఉంటుందా? తల్లిదండ్రులు వచ్చిందా మీ ఇద్దరికి? చిన్నదా? ఏ క్లాస్? కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలలో సాధించినటువంటి అభివృద్ధి, ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను మరి నంద్యాలలోని 33వ వార్డు జ్ఞానాపురం, విశ్వాసపురం ఏరియాల్లో ఫరూక్ సార్ గారి ఆదేశాల మేరకు ఫిరోజన్న గారి ఆధ్వర్యంలో మేము ఇంటింటికి తిరిగి మరి తెలుగుదేశం ప్రభుత్వము, కూటమి ప్రభుత్వము ప్రజలకు అందించిన సంక్షేమ పథకాల గురించి అడిగాము. ప్రతి ఒక్క ఇంటిలో ఏదో ఒక పథకం వచ్చింది. సో ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. మరి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. మరి మనకు ప్రజలకు ఎంతో సంక్షేమం మరియు అభివృద్ధి పథకాలను అందిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని ఇక ముందు కూడా జరగబోయే ఎలక్షన్స్లో మనం గెలిపించి మరి మన రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని మరియు మన వార్డు అభివృద్ధికి కూడా తోడ్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు మన కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మన గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసినటువంటి ఇంటింటికి ప్రచారము, మనం చేసిన అభివృద్ధిని మన ఎన్ఎండి ఫరూక్ సార్ గారి ఆధ్వర్యంలో ఫిరోజన్న గారు ఈరోజు వర్షంలో కూడా లెక్క చేయకుండా ఇన్నిళ్ళు తిరిగి వాళ్ళకి పథకాల గురించి వివరించి, ఇంకా ఎవరికన్నా పథకాలు రాకపోతే వాళ్ళందరివి నోట్ చేసుకొని వాళ్ళందరికీ పథకాలు కూడా వచ్చే విధంగా సాయం చేస్తామని వాళ్ళందరికీ హామీ ఇవ్వడం జరిగింది. మరి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తల్లికి వందనం, ముఖ్యంగా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి రావడం చాలా సంతోషపడుతున్నారు. కాబట్టి మీరు అందరూ గుర్తు చేసుకొని అభివృద్ధి చేసే ప్రభుత్వాన్ని మీరు పట్టం కట్టాలి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి వార్డులో కౌన్సిలర్ కూటమి అభ్యర్థికి మీరు ఓటేసి గెలిపించాలని నేను కోరుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు మన నంద్యాల 33 వార్డులో మన జోసఫ్ అన్న గారి ఆధ్వర్యంలో, అట్లానే కృపాకర్ అన్న, పవని అక్క, అట్లానే మన జార్జ్ అన్న, ఇంకా చాలామంది తెలుగుదేశం కార్యకర్తలు అందరు పార్టిసిపేట్ అయినారు. మేము ప్రతి ఇంటికి వెళ్తున్నాం. నంద్యాలలో లాస్ట్ 4 డేస్ నుంచి మనం క్యాంపెయినింగ్ చేస్తున్నాం. ప్రతి ఇంట్లో పథకాలు వచ్చినాయి. ఖచ్చితంగా ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఖచ్చితంగా వచ్చే ఏ ఎలక్షన్లో ఉన్నా కంపల్సరీ మన కూటమి ప్రభుత్వాన్ని ఎవరు క్యాండిడేట్ నిలబడినా కానీ ఖచ్చితంగా గెలుస్తారని కోరుకుంటూ, అట్లానే ఇంకా ఏమన్నా వాటిలో సమస్యలు ఉంటే కూడా నాకు తెలిపాలని, అట్లానే నేను మినిస్టర్ గారి దగ్గర తీసుకుపోయి ఖచ్చితంగా ఆ సమస్యని ఎంత వీలైతే అంత తొందరగా క్లియర్ చేస్తానని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్, జై తెలుగుదేశం. నంద్యాల గుంటూరు రైల్వే సెక్షన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ మాథూర్ నంద్యాల గుంటూరు రైల్వే సెక్షన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పడిన తర్వాత గుంటూరు డివిజన్లో తొలిసారిగా పర్యటిస్తున్నట్టు తెలిపారు. నిర్మాణంలో ఉన్న అమృత్ భారత్ రైల్వే స్టేషన్ల పనులతో పాటు పెండింగ్లో ఉన్న డబ్లింగ్ పనులు, సొరంగం ప్రాంతాన్ని అధికారులు పరిశీలించారు. పనుల పురోగతిని సమీక్షించి ఎదురవుతున్న సమస్యలను గుర్తించి త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.
ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించడంతో పాటు నంద్యాల ప్రాంతం గుంటూరు డివిజన్లో రైల్వే అభివృద్ధి పనులను వేగవంతం చేయడమే లక్ష్యమని జీఎం సంజయ్ మాథూర్ తెలిపారు. నంద్యాల జిల్లాలో కుటుంబ విలువలను కదిలించేలా ఒక ఘటన చోటు చేసుకుంది. మద్యం బెట్టింగ్లకు బానిసే వృద్ధ తల్లిదండ్రులను హింసించిన కుమారుడికి కోర్టు గట్టి హెచ్చరికలను ఇచ్చే తీర్పును వెలువరించింది. బండి ఆత్మూరు మండలం పార్లపల్లి గ్రామానికి చెందిన భూపాలరెడ్డి కుమారుడు విజయవర్ధన్ రెడ్డిని ఏ పని చేయకుండా నిర్లక్ష్యంగా తిరుగుతూ మద్యం మరియు బెట్టింగ్లకు అలవాటు పడ్డాడు. ఈ అలవాట్ల కోసం భారీగా అప్పులు చేసి కుటుంబాన్ని ఆర్థికంగా కుదిరిచేశాడు. కుమారుడు అప్పులు తీర్చేందుకు తల్లిదండ్రులు తమ పొలం అమ్మినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. పైగా వారిపై దాడులు దిగుతూ వేధింపులకు గురి చేశాడు. చివరికి విసిగిపోయిన తల్లి లక్ష్మీదేవి పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు మానవతా దృక్పథంతో 2 సార్లు కౌన్సిలింగ్ నిర్వహించినప్పటికీ విజయవర్ధన్ రెడ్డిలో మార్పు కనిపించలేదు. దీంతో కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. విచారణలో తల్లి లక్ష్మీదేవి ధైర్యంగా సాక్ష్యం ఇవ్వడంతో 2nd క్లాస్ మెజిస్ట్రేట్ 4 రోజులు జైలు శిక్ష విధించారు. ఈ తీర్పు కుటుంబ విలువలను కాపాడాలని, తల్లిదండ్రులను గౌరవించాలని యువతకు గట్టి హెచ్చరికగా నిలిచింది. మద్యం బెట్టింగ్ల వల్ల వ్యక్తిగత జీవితమే కాదు, కుటుంబ వ్యవస్థ కూడా ఎలా దెబ్బతింటుందో ఈ ఘటన మరోసారి స్పష్టం చేస్తుంది. తల్లిదండ్రులను వేధిస్తే చట్టం కఠినంగా స్పందిస్తుంది అనే సందేశాన్ని ఈ కేసు బలంగా తెలియజేస్తోంది. ఆంధ్రప్రదేశ్ అమరావతి స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ 2026లో భాగంగా నంద్యాల నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలు ఘనంగా విజయవంతంగా నిర్వహించబడ్డాయి. యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు గ్రామీణ పట్టణ ప్రాంతాల నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలికితీసే లక్ష్యంతో ఈ పోటీలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి నంద్యాల జిల్లా టీడీపీ జనరల్ సెక్రటరీ ఎన్ఎండి ఫిరోజ్ ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఆధునిక క్రీడా మౌలిక సదుపాయాలు, శిక్షణ అవకాశాలు, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచే వారికి ప్రోత్సాహకాలు, నగదు బహుమతులు, ఉపాధి అవకాశాలు వంటి పలు కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తుందని పేర్కొన్నారు. విద్యతో పాటు క్రీడల్లో కూడా విద్యార్థులు రాణించాలని పిలుపునిచ్చారు. ఈ పోటీల్లో మొత్తం 1200 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. అండర్-17, అండర్-23 విభాగాలు 12 క్రీడాంశాలు నిర్వహించిన పోటీల్లో క్రీడాకారుల ప్రతిభ కనబరిచారు. విజేతలు జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక కానున్నారు. కార్యక్రమాన్ని నియోజకవర్గ ఇన్ఛార్జ్ వి శివకుమార్, ఫిజికల్ డైరెక్టర్లు సమన్వయం వహించారు. ఏపీపీఈటీ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి బి రవికుమార్, శారీరక విద్యా ఉపాధ్యాయులు, క్రీడా అధికారులు, వాలంటీర్లు, నిర్వాహక బృందం విశేషంగా కృషి చేశారు. పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులు, తల్లిదండ్రులు, శిక్షకులు, పాఠశాల యాజమాన్యాలకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఛాంపియన్షిప్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడా ప్రతిభ వెలుగులోకి వచ్చి రాష్ట్రానికి ఉత్తమ క్రీడాకారులు తయారవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. సార్ మీరు రండి సార్. సార్ మీ అందరి దగ్గర రిజిస్టర్ అయింది. నాకుటి సార్ దగ్గర రిజిస్టర్ అయింది. ఈరోజు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ నంద్యాల్ అట్లనే మన ఛాంపియన్షిప్ 2026లో పాల్గొంటున్న పిల్లలందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ద బెస్ట్ అండి. ఇక్కడ ఈ ప్రోగ్రామ్ నంద్యాలలో ఆర్గనైజ్ చేసిన మా రాజు గారికి, పిటి సార్కి, అందరికీ పేరు పేరున ఇక్కడ కూర్చున్న నా రైట్ సైడ్ కూర్చున్న మేడమ్స్ అందరికీ నమస్కారం. మేడం, నేను పిల్లలకి ఒకటే చెప్తాను, కంపల్సరీ మీరు అందరూ స్పోర్ట్స్లో మంచి యాక్టివిటీ ఉండి మనకు, ఎందుకంటే ఇక్కడ నంద్యాల ఓన్లీ నంద్యాల కాన్స్టిట్యున్సీ వాళ్ళే ఉన్నారు, అంటే గోస్పాడు మండలం, నంద్యాల మండలం, నంద్యాల టౌన్ వాళ్ళు. దానికోసం చాలా సంతోషం. మీరందరూ బాగా ఆడి కంపల్సరీ నంద్యాల పేరు మీరు ఖచ్చితంగా మన రాష్ట్రంలో అట్లానే దేశంలో కూడా తీసుకుపోవాలా. అట్లానే మీరు ఇంటర్నేషనల్ లెవెల్ కూడా ఆడాలని కోరుకుంటూ
మీ అందరికీ మరొక్కసారి ఆల్ ద బెస్ట్ అండి. మీకు ఏమన్నా కావాలంటే ఖచ్చితంగా గవర్నమెంట్ తరపు నుంచి నంద్యాలలో ఎమ్మెల్యే గారు, మంత్రి గారు కూడా ఉన్నారు. సార్కి ఇంకా రాజు సార్కి ఒకటే అంటాను సార్, ఇంకా మనం ఈ కాంప్లెక్స్ ఇంకా డెవలప్ చేయాలి సార్. ఇంకా మీరు ముందుకెళ్ళి కంపల్సరీ ఆ రోజు శాప్ చైర్మన్ కూడా వచ్చినారు, మీరు వెనకాల పడాలా కంపల్సరీ. ఎందుకంటే మనం చూస్తున్నాము ఇది ఇంత మంచి సెంటర్లో ఇంత మంచి ప్లేస్ దొరికింది మనకు. దానికోసం ప్రతిదీ మనం ఏమంటే లాస్ట్ టైం కూడా మనం అనుకున్నాం ప్రత్యేక స్విమ్మింగ్ పూల్ ఉండాలా, ఒక క్రికెట్ది ఒక నెట్ ఉండాలా, స్కేటింగ్ది ఉండాలా, ఫెన్సింగ్ది కూడా సపరేట్ ఇది ఉండాలా. మీరు రండి సార్, వచ్చి మీరు మినిస్టర్ గారితో పని చేయించుకోండి. ఎందుకంటే మనం కంపల్సరీ పని చేయడానికే ఉన్నాం. మీరు రండి, వచ్చి చేయండి. మనం వన్ ఆఫ్ ద బెస్ట్. ఎందుకంటే మనం బంగారపల్లిలో చూస్తున్నాం, వాళ్ళు కూడా ఇండోర్ స్టేడియం కూడా స్టార్ట్ అయిపోయింది, మన నంద్యాలలోనే పెండింగ్ ఉంది. మీరు అందరు ముందుకు వచ్చి మనం గట్టిగా పట్టుకుంటే కంపల్సరీ 3 yearsలో ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ స్టేడియం చేద్దామని కోరుకుంటూ సెలవు. జై హింద్. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆళ్లగడ్డ తాలూకు అధ్యక్షులు కరణం శ్రీనివాసరావు, రాష్ట్ర సభ్యులు ముల్లా నిజాముద్దీన్, కోశాధికారి నాగరాజు అన్నారు. జర్నలిస్టుల కోరికల దినోత్సవం సందర్భంగా ఆళ్లగడ్డ ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం జర్నలిస్టులు తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్ జ్యోతి రత్నకుమారికి వినతిపత్రం సమర్పించారు. ఏపీడబ్ల్యూజే జిల్లా కార్యదర్శి హెచ్ బ్రహ్మం, ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు బోబులం ప్రసాద్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ సంఘాల నాయకులు మాట్లాడుతూ జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు, పక్క గృహాలు మంజూరు చేయాలన్నారు. 60 సంవత్సరాలు దాటిన జర్నలిస్టులందరికీ పెన్షన్ ఇవ్వాలన్నారు. జర్నలిస్టులను అసంఘటిత కార్మికులుగా గుర్తించి బీమాను వర్తింపు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు ఇస్మాయిల్ బేగ్, మహమ్మద్ హుస్సేన్, అక్షంతల శ్రీనివాసులు, టీవీఎస్వి ప్రసాద్, డేడీ భాషా, ఏబిఎన్ సురేష్, వల్లంకొండ సాయి, సుదర్శన్, బోబులేసు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వానికి తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రెవెన్యూ కార్యాలయాల వద్ద మన ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ యూనియన్ తరఫున వినతి పత్రాలు సమర్పిస్తున్నాం. అందులో ముఖ్యంగా మన సమస్యలు ఏమిటంటే ఎలక్షన్ల సమయంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రతి జర్నలిస్టుకు 3 సెంట్ల స్థలాన్ని ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది. ఆ హామీ అమలు చేసే దిశగా ప్రస్తుతం అయితే కనపడలేదు. ఈ యొక్క డిమాండ్ను కూడా ప్రభుత్వానికి తెలియజేయాలని తహసీల్దార్ మేడంకు మనం వినతి పత్రం సమర్పించాము. రెండవది ఏంటంటే ప్రతి జర్నలిస్టుకు పింఛన్ సౌకర్యం ఒకటి కల్పించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అమలు చేయాలని కోరిక ముఖ్యమైన డిమాండ్ను కూడా మేము ప్రభుత్వానికి వినియోగించుకుంటున్నాం. అలాగే ప్రమాద బీమా ఏంటంటే మనం కవరేజ్ కోసం వెళ్ళినప్పుడు అనుకోకుండా ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ సమయంలో ప్రమాద బీమా సౌకర్యం లేకపోతే పేదవాడిన జర్నలిస్టుకు ఆసుపత్రిలో లక్షల ఖర్చు మనము వైద్యం చేసుకోవాలంటే ఇబ్బందిగా, కాబట్టి ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించాలనే డిమాండ్ను కూడా మేము ముఖ్యంగా ప్రభుత్వానికి తెలియజేశాం. అలాగే జర్నలిస్టులకు అవసాన దశలో తల్లిదండ్రులు కొడుకులు ఆదరిస్తారో లేదో పరిస్థితులు కాబట్టి వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేయాలనే ఒక వినతిని కూడా మేము ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. ఇందులో భాగంగా మన రాష్ట్ర ఏపీడబ్ల్యూజే కానీ ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు జయప్రసాద్ గారిని, అలాగే ఏపీడబ్ల్యూజే తాలూకా అధ్యక్షులు బ్రహ్మం గారిని అందరం కలిసి మద్దతుగా ఈరోజు మనం ప్రభుత్వానికి తహసీల్దార్ ద్వారా వినతిపత్రం సమర్పించున్నాము. ప్రభుత్వం మన యొక్క సమస్యలను పరిష్కరించే దిశగా ఆలోచిస్తుందని మేము కోరుకుంటున్నాం. ఏపీడబ్ల్యూజేఎఫ్ జర్నలిస్టుల కోరికల దినోత్సవం సందర్భంగా తహసీల్దార్ మేడంకి వినతి పత్రం ఇచ్చాము. అంటే జర్నలిస్టుల సమస్యలపై ముఖ్యంగా జర్నలిస్టుల సమస్యలు చాలా ఉన్నాయి. కానీ ఆ సమస్యల పట్ల ప్రభుత్వం అయితే కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కనీసం ప్రతి ఒక్క విలేకరికి 3 సెంట్ల స్థలం ఇవ్వడంతో పాటు గృహం కట్టియాలని, అలాగే జర్నలిస్టులకు ప్రమాద బీమా, దానికి తోడు పెన్షన్ సౌకర్యం అనేక రాష్ట్రాల్లో దాదాపు మాకు తెలిసి 5-6 రాష్ట్రాల్లో పెన్షన్ సౌకర్యం ఇస్తున్నారు. మన రాష్ట్రంలో లాయర్లకు పెన్షన్ సౌకర్యం ఇస్తున్నారు, అంటే జూనియర్ లాయర్లకు. అలాగే జర్నలిస్టులకు కూడా పెన్షన్ సౌకర్యం కల్పిస్తే బాగుంటుందనేది ఇది. కోరికల దినోత్సవం సందర్భంగా జర్నలిస్టుల యొక్క సమస్యలు, జర్నలిస్టుల యొక్క డిమాండ్ల పైన రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలపై దృష్టి సారించాలని కోరుతూ ఇక్కడ సమావేశమైనాము. అందులో భాగంగా తహసీల్దార్కు వినతి పత్రం కూడా సమర్పించాము. మరి ముఖ్యంగా ఏపీయూడబ్ల్యూజేఎఫ్, ఏపీయూడబ్ల్యూజే, ఏపీ రాష్ట్ర స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు సంయుక్తంగా అందరం కలిసి మరో గారికి వినతిపత్రం ఇచ్చాము. మరి ముఖ్యంగా జర్నలిస్టులకు ఆవాసదాన దశలో వారికి పింఛన్ సౌకర్యము మరియు ప్రమాద బీమా సౌకర్యము,
ఇళ్ల స్థలాలు, తర్వాత హౌసింగ్ ప్రోగ్రాం కింద ప్రత్యేకంగా రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర గవర్నమెంట్ ప్రత్యేక బడ్జెట్ను కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మేమందరం కూడా ఈరోజు కోరికల దినోత్సవం సందర్భంగా మేము వినతి పత్రం అందించాము. మీ అందరికీ నమస్కారం. దినోత్సవం సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కోరికల దినోత్సవాన్ని ప్రభుత్వం పట్టించుకొని దిగ్విజయంగా ఆ కోరికలు నెరవేరిస్తే అందరికీ సంతోషంగా ఉంటుందని ఆశిస్తున్నాము. ఇప్పటి నుంచో గత 50 సంవత్సరాల నుంచి జర్నలిస్టు కోరుతున్న కోరికలు ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి, కానీ కొన్ని కోరికలు తీర్చారు, ఇంకా కొన్ని కోరికలు అలాగే ఉన్నాయి. కానీ ఇప్పుడు వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం అయినా సరే ఈ కోరికలు తీరిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జర్నలిస్టులు అందరూ సంతోషపడతారు. ఇలాంటి అవకాశం ప్రభుత్వానికి రావడము, వాళ్ళు కోరికలు తీర్చే అవకాశం ఈ ప్రభుత్వానికి వస్తే కూడా బాగుంటుందని ఆశిస్తున్నాము. సో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనియన్లు అంటే ఏపీడబ్ల్యూజేఎఫ్లో మాత్రమే కాకుండా ఆలగడ్డలో ప్రత్యేకంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ ప్లస్ ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ మా యూనియన్ కూడా సంయుక్తంగా సపోర్ట్ చేస్తున్నారు. ఇలాంటి పరిణామం ఒక ఆలగడ్డలోనే జరుగుతుంది, మిగతా ఏరియాలో కూడా ఇలాగే కొనసాగాలని ఆశిస్తున్నాను. గత 30 సంవత్సరాల నుండి యూనియన్లు పోరాడుతూనే ఉన్నాయి, కానీ కొన్ని కోరికలను తీర్చడంలో ప్రభుత్వం అలసత్వం వహిస్తున్నారు. కనుక ఇప్పటికైనా సరే ప్రభుత్వం కోరికలను తీర్చే విధంగా తీర్చాలని ఆశిస్తున్నాము. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. కోరికల దినోత్సవం సందర్భంగా సమస్యల పరిష్కారానికి పాత్రికేయులందరూ వివిధ యూనియన్లతో సంయుక్తంగా తహసీల్దార్ గారికి వినతిపత్రం అందజేయడం అభినందనీయం. ఇది ఏమైతే సమస్యలు అనేటువంటివి సుదీర్ఘంగా ఉన్నటివే, దీనికి పోరాటాలు అవసరము. ఇదంటే దశల వారీగా ఒక్కొక్కటి సమకూరుతూ వస్తాయంటే ఈరోజు మనం పోరాటం చేసాం, ఇప్పుడే మన అన్ని సమస్యలు పరిష్కారం అనేది కాదు. గతంలో చేసిన పోరాటాలు, ఇప్పుడు చేస్తున్న పోరాటాల ఫలితంగా ముందు మనం అనుకున్న సమస్యలు పరిష్కారమై విలేకరుల జీవితం వారు అనుకున్నంత ఆశయవంతంగా ఉంటుందని ఆశిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మీడియా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. జర్నలిస్టుల ఐక్యత కామ్రేడ్స్, ఈరోజు మనం ఇక్కడ సమావేశమైన విషయం మీ అందరికీ తెలిసిందే. ఈరోజు జర్నలిస్టుల కోరికల దినోత్సవం సందర్భంగా మనం అందరం ఇక్కడ సమావేశం అయినాము. ఈరోజు ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏమంటే, మనం అందరూ చెప్పినారు విషయాలన్నీ, మనం చెప్పేదేం లేదు. జర్నలిస్టుల యొక్క కోరికలు ఏ విధంగా ఉన్నాయో అన్నీ మొత్తం ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. వివిధ డిమాండ్ల సాధన కోసం ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు నంద్యాల కలెక్టర్ కార్యాలయం ముట్టడించి నిరసన వ్యక్తం చేశారు. వారి ఆందోళనతో కలెక్టర్ కార్యాలయం ప్రాంగణం దద్దరిల్లింది. ఈ కార్యక్రమానికి సిఐటియు నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వర్కర్లు మాట్లాడుతూ ప్రభుత్వం తమకు కనీస వేతనాలు పెంచాలని, అలాగే అంత్యక్రియల సమయంలో అందించే ఆర్థిక సహాయాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. వేతనాల పెంపు కోసం ధర్నాలు నిర్వహిస్తే ప్రభుత్వం కొత్త యాప్లను ప్రవేశపెట్టి తమపై అదనపు భారం మోపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. యాప్ విధానాన్ని రద్దు చేసి తక్షణమే కనీస వేతనాలు అమలు చేయాలని వారు కోరారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ రోజు ఉండేటువంటి రాజకీయ నాయకుల వెనకాల ఉండి వాళ్ళని నడిపించేటువంటి వాళ్ళు ఎవరు? మన అన్నలు, తమ్ములు, భర్తలు, విలువగా వాళ్ళకు వాళ్ళ వెనకాల తిరుగుతున్నారు. మన డిమాండ్లకు వాళ్ళ మద్దతును కూడా కూడగట్టాల. వాళ్ళు ఏ నాయకుని వెనకాలైతే తిరుగుతున్నారో ఆ నాయకులు, ఎంపీలు, మంత్రులు. రాజశేఖర్ గారికి ధన్యవాదాలు. మా అందరు సైలెంట్ ఉండండి, వాయిస్ ఇస్తున్నారు. ఎంపీలుగా గతంలో ఉన్నటువంటి వాళ్ళు ఒక ఆయన ఉన్నాడు, దానకర్ణుడు, ధర్మదాత ఆయన పేరు చెప్తారు. ఆయన ఇల్లు చూస్తే ఒక కోటలాగా ఉండేటువంటి పరిస్థితి. ఆయన ఎమ్మెల్యేగా పెన్షన్ తీసుకుంటున్నాడమ్మా, ఎంపీగా పెన్షన్ తీసుకుంటున్నాడమ్మా. అంటే ఇది వాళ్ళకు ఉండే హక్కు. అంటే చట్టం వాళ్ళ చేతుల్లో ఉంది. పార్లమెంటులో, అసెంబ్లీలో చట్టాలు చేసుకోవడానికి అంతా వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళే ఉంటున్నారు. అందువల్ల వాళ్ళకు అనుకూలమైనటువంటి చట్టాలు చేసుకుంటున్నారమ్మా.
మరి మనకు అనుకూలమైనటువంటి చట్టాలు రావాలనుకున్నట్లయితే మనం చేయాల్సినటువంటి పని మన ప్రతినిధులుగా మనల్ని సపోర్ట్ చేసేటువంటి వాళ్ళుగా ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు మన వాళ్ళు చట్టసభల్లో ఉంటే మన సమస్యలు పరిష్కారం కావడానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఏదేమైనా మీ పోరాటం విజయవంతం కావాలని, మీ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు మీరు చేసేటువంటి పోరాటంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా మీకు తోడు నీడగా ఉంటుందని తెలియజేస్తూ నల్లమల అభయారణ్యంలోని ఆత్మకూరు అటవీ డివిజన్ నాగలుటి రేంజ్ అటవీ ప్రాంతంలో పెద్దపులి మృతి చెందింది. ప్రపంచ పులుల దినోత్సవం రోజునే పెద్దపులి మృతి ఘటన వెలుగుచూడడం అటవీ శాఖను కలవరపెట్టే అంశం. నల్లమల అభయారణ్యంలో రోజువారీగా పెట్రోలింగ్ విధుల్లో ఉన్న అటవీ సిబ్బందికి మృతి చెందిన పెద్దపులి కంటపడింది. దీంతో సదరు సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న నాగలుటి అటవీ రేంజ్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పెద్దపులి మృత కళేబరాన్ని పరిశీలించారు. T66 నెంబర్ పెద్దపులిగా గుర్తించిన అధికారులు పులి మృతి కారణాలు పరిశీలించారు. పెద్దపులి అనారోగ్యంతో మృతి చెంది ఉండొచ్చని భావిస్తున్నారు. నమస్కారం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నాజనసాయి శ్రీశైలం టైగర్ రిజర్వ్లో ఆత్మకూరు డివిజన్ ఏరియాలో 29వ తారీఖు జూలై మనకి మన స్టాఫ్ ఆత్మకూరు స్టాఫ్ ఫీల్డ్లో ఫుడ్ ప్యాట్రనింగ్ చేసేటప్పుడు మనకు ఒక టైగర్ క్యార్కెస్ని చూడడం జరిగింది. సో ఇమీడియట్గా వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ నాగలూటి, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఆత్మకూరు గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో దాంట్లో భాగంగా యాక్చువల్ అంటే మన సబ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీశైలం, డిప్యూటీ డైరెక్టర్ ఆత్మకూరు వారికి కూడా ఏంటంటే వాళ్ళు ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ అనేది ఎఫ్ఆర్ఓ ఆత్మకూరు అండ్ ఎఫ్ఆర్ఓ నాగలూటి ఎదురు చేయడం జరిగింది. సో ఇప్పుడు మన ఆ క్యార్కేస్ మనం చూసే ఏరియా అనేది ఇంద్రేశ్వరం వెస్ట్ బీట్లు మనకి విఆర్ఎస్పి డ్యామ్కు దగ్గరలో ఏంటంటే మనం చూడడం జరిగింది. ఇది మనకి ఎన్ఎస్టీఆర్లో ఉన్న కోర్ ఏరియా లోపల వస్తుంది. మనకి అక్కడ యాక్చువల్లీ ఏంటంటే మునిమణుగుల వాగు రివర్ ఒకటి ఉంది. ఆ రివర్లోనే ఏంటంటే మనం చూడడం జరిగింది. సో ఆ క్యార్కేస్ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ ప్రకారంగా దాంట్లో ఎటువంటి ఉచ్చులు ఏమీ ఉండడం లేవు. మోరోవర్ ఏంటంటే ఆ టైర్కి సంబంధించిన బాడీ పార్ట్స్ అన్ని కూడా అంటే ఇంటాక్ట్గా ఉన్నాయి. సో ఇప్పటి వరకు యాక్చువల్ అంటే దాన్ని పోచింగ్ రిలేటెడ్గా మనకి ఎటువంటి ఎవిడెన్స్ మనకి దొరకట్లేదు. అండ్ దాంట్లో భాగంగా మనకి నిన్న వర్షం ఎక్కువ పడింది. అండ్ మోర్ ఓవర్ యాక్చువల్లీ ఏంటంటే యాజ్ పర్ NTCA స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ మనము సన్సెట్ తర్వాత మనకు అక్కడ పోస్ట్మార్టం చేయకూడదు కాబట్టి ఈరోజు ఎర్లీ మార్నింగ్ మనము పోస్ట్మార్టం చేయడం జరిగింది. NTCA SOP ప్రకారంగా మనకి పోస్ట్మార్టం టీం ఫామ్ చేయాలి. దాంట్లో భాగంగా మన పోస్ట్మార్టం టీం ఫామ్ చేసుకొని దాంట్లో మన టైగర్ రిజర్వ్ రిలేటెడ్ అఫీషియల్స్ అందరూ కూడా ఉండడం జరిగింది. ఇది కాకుండా ఏంటంటే మన ఇండిపెండెంట్ విట్నెస్, చీఫ్ ఎలెవ్ వార్డెన్ రిప్రజెంటేటివ్, NTCA రిప్రజెంటేటివ్ అందరు కూడా ఏంటంటే దాంట్లో ఒక 10 మెంబర్ టీం పోస్ట్మార్టం టీం ఫామ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా పోస్ట్మార్టం చేసుకొని యాజ్ పర్ SOP దాన్ని కాల్చడం జరిగింది. సో దీంట్లో భాగంగా కొన్ని విసరల్ ఆర్గన్స్ మనము టైగర్ బాడీ పార్ట్స్ ఏమేమి ఉన్నాయో కొన్ని ఆర్గన్స్ని మనము శాంపుల్కి తీసుకోవడం జరిగింది. దీన్ని మనము టోటల్గా అనాలిసిస్ పంపించి దానికి వచ్చిన తర్వాత దాంట్లో వెయిట్ చేసుకొని అంటే మనం దీన్ని ఫైనలైజ్ చేయడం జరుగుతాయి. ఇప్పుడు వరకేనంటే అది న్యాచురల్ డెత్ అలాగే మనకి అనిపిస్తున్నాయి. కానీ మనకి అనాలిసిస్ అయిన తర్వాత లెబారెటరీ రిసల్ట్స్ వస్తే మనం టోటల్గా యాక్చువల్ అంటే ఎవిడెన్స్తో పాటు మనం దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, ఈ టైగర్ అనేది మనం ఐడెంటిఫికేషన్ అనేది మనం చెక్ చేయడం జరిగింది. ఇది ఒక ఫీమేల్ టైగరు. సో దాని ఐడెంటిటీ T66 ఫీమేల్ మన డేటాబేస్ ప్రకారంగా. అందబుగా యాక్చువల్లీ ఏంటంటే 9 to 10 years ఓల్డ్ ఉండొచ్చు ఈ టైగర్ అనేది. నంద్యాలలో నిరుద్యోగులకు న్యాయం చేయాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాడతాన్ రాంభూపాల్ రెడ్డి, పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కాడతాన్ రాంభూపాల్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. నంద్యాల పట్టణంలో నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాడతాన్ రాంభూపాల్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే కాడతాన్ రాంభూపాల్ రెడ్డి పలువురు రాజకీయ వ్యాఖ్యలు చేశారు. తల్లికి వందనం పథకం చంద్రబాబు నాయుడు ఆలోచన అని భువనేశ్వర్ చెప్పారని, అయితే జగన్మోహన్ రెడ్డి విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్నారని ఆమె ఒప్పుకోవాలని అన్నారు. డిఎస్సీ నియామకాల్లో కూటమి ప్రభుత్వం అవకతవకలకు పాల్పడిందని ఆరోపించారు. మెరిట్ సాధించిన అభ్యర్థులకు అన్యాయం జరిగిందని, స్పోర్ట్స్ కోటా పేరుతో రిజర్వేషన్ శాతం పెంచి నారా లోకేష్కు సంబంధించిన వారికి మాత్రమే ఉద్యోగాలు కల్పించారని విమర్శించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినట్లే ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
అలాగే ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల బాండ్లను ప్రజలు భద్రంగా ఉంచుకోవాలని, కూటమి నాయకులు ప్రజల వద్దకు వచ్చినప్పుడు ఆ హామీల అమలుపై నిలదీయాలని కాటసాని రాంభూపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. వీళ్ళందరికీ మాత్రం వాళ్ళ హ్యాండ్సమ్, వాళ్ళ కార్యకర్తలు మొదలుకొని లాస్ట్ వాళ్ళెన్నో లేడీస్తో కూడా చెప్పించే స్టేజ్కి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి ఇచ్చిందని ఎంతవరకు మీరు మీకు కావాల్సిన వ్యక్తులు ఇచ్చుకోవడానికి ఎన్ని రకాల తప్పులు చేస్తూ ఉన్నారో దీనివల్ల తెలుస్తాం. తర్వాత ఎక్కడైనా సరే ఫస్ట్ మెరిట్ లిస్టు, తర్వాత సెలక్షన్ లిస్టు ఉంటుంది. ఎక్కడైనా సరే మెరిట్ లిస్టు మనకందరికీ తెలిసే, ఏ ఉద్యోగానికైనా సరే ప్రాపర్ డిపార్ట్మెంట్లో కలెక్టర్ ఆఫీస్లో మెరిట్ లిస్టు డిస్ప్లే చేస్తారు. విద్యార్థులందరూ మెరిట్ లిస్టులో ఇన్ని మార్కులు వచ్చినాయి, సెలక్షన్ లిస్టులో ఇంతమందికి వచ్చినాయి, ఇంత కట్ ఆఫ్ వచ్చిందని చెప్పేసి అందరం డిస్కస్ చేస్తాము. అది అన్నిటికీ వచ్చింది. దీంట్లో విచిత్రంగా నో మెరిట్ లిస్ట్, నో సెలక్షన్ లిస్ట్. ఎందుకు ఈ రకంగా చేశారు? సమాధానం లేదు. డైరెక్ట్గా 1:1 ఇంటర్వ్యూకి పిలవడం జరిగింది. ఎవరైనా సరే ఇంటర్వ్యూకు సరే మీ కెపాసిటీ మీ డిసిషన్ కాబట్టి సరే 1:1 అంటే వచ్చిన ప్రతి వ్యక్తికి ఉద్యోగం వస్తుంది అని మనం అందరం భావిస్తాం. 1:1లో సెలెక్షన్ చేసిన తర్వాత కూడా వాళ్లకు వెరిఫికేషన్ అయిన తర్వాత కూడా ఉద్యోగం వస్తా అని చెప్తే మనం అందరం చూసాం. జగనన్నతో మొరబెట్టుకొని ఒక అమ్మాయి ఏడుస్తూ చెప్పింది 1:1లో సెలెక్షన్ అయిన తర్వాత కూడా నాకు ఉద్యోగం రాలేదు. వాళ్ళు అడిగితే స్పోర్ట్స్ కోటాలు ఇచ్చామని చెప్పారు. స్పోర్ట్స్ కోటా అయితే తప్పులకు తడికా, ఇష్టం వచ్చినట్లు జీవోలు మార్చేశారు. 447 కొత్త జీవోలు పెట్టారు. స్పోర్ట్స్లో లేనివి విచిత్రమైనటివి కూడా స్పోర్ట్స్లో యాడ్ చేశారు. రెడ్డి గారు ఆయనే శంకుస్థాపన చేయడం, ఆయనే ఓపెన్ చేయడం, ఆయనకు ఆ రోజు కృతజ్ఞత చెప్తున్నాను. ఆయన తనయుడిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా ఆయన చేతుల మీద శంకుస్థాపన చేయడం నేను అదృష్టవంతునిగా, నేను తండ్రి కొడుకులతో ఇద్దరు కూడా ఈ పని చేపించినందుకు నేను సంతోషపడతానని చెప్పిన జిఎంఆర్ వాళ్ళే ఈరోజు ఏం మాట్లాడుతున్నారు అనేది కూడా అర్థం కాని పరిస్థితి. మనం చూసేట మాత్రం ఏందనేది కూడా అర్థం కాని పరిస్థితి. కనీసం నిజాన్ని నిర్భయంగా మాట్లాడకుండా అబద్ధాలను నిజాలుగా మాట్లాడే పరిస్థితి వస్తే ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి మీడియా మిత్రులను కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మనం ఏం మాట్లాడినా కూడా ఆ మాటలు ఖచ్చితంగా నిలబడిపోతాయి. అంతకుముందు మాట్లాడే మాటలు, ఇప్పుడు నేను మాట్లాడే మాటలు, ఇవన్నీ కూడా ఒక్కసారి అంతకుముందు ఏం మాట్లాడినా ఇప్పుడు ఏం మాట్లాడాలని చూసుకుంటే ఏవి నిజాలనేది కూడా ప్రజలు తెలుసుకోవడానికి అవకాశం. అందుకే ప్రజలందరినీ కూడా కోరేది ఒకటే, మీరు నిజాలు మాత్రం గురించి ఎవరు కరెక్ట్గా పనిచేస్తున్నారు అనేది ఆలోచించమని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరడం జరిగింది. ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఆటగడ్డ గత వైసీపీ ప్రభుత్వం విధ్వంసానికి పాల్పడితే ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం గ్రామాన అభివృద్ధి పనులు చేపడుతోందని ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. నంద్యాల ఆన్సైడ్ జ్యువెలర్స్ ఆధ్వర్యంలో ఆషాఢం డిస్కౌంట్ మినీ ఎగ్జిబిషన్ సేల్స్ ను గొప్పగా ప్రారంభం. ఆకట్టుకున్న వెండి ఆభరణాలు ప్రారంభించిన మహిళా వైద్యులు వసుధారాణి లక్ష్మీ సౌజన్య. నంద్యాల 33వ వార్డు జ్ఞానాపురంలో ఎన్ఎఫ్టీ ఫిరోజ్ కు ఆర్మీ ఇన్ఛార్జ్ జోసెఫ్, మాజీ కౌన్సిలర్ కృపాకర్ పూల వర్షంతో ఘనస్వాగతం. ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అభివృద్ధి లక్ష్యంగా ఎన్ఎఫ్టీ ఫిరోజ్. దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ మాథూర్ నంద్యాల గుంటూరు రైల్వే సెక్షన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. డివిజన్లో తొలిసారిగా పర్యటించినట్టు వెల్లడి. నంద్యాలలో కుటుంబ విలువలను కదిలించేలా ఒక ఘటన చోటు. మద్యం బెట్టింగ్లకు బానిసే వృద్ధ తల్లిదండ్రులను హింసించిన కుమారుడికి 1 రోజుల రిమాండ్ తరలింపు. నంద్యాల ఇండోర్ స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ అమరావతి స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ 2026లో క్రీడా పోటీలు ఘనంగా. క్రీడాకారులను వెలికించే లక్ష్యంతో ఈ పోటీలను ప్రభుత్వం ఏర్పాటు ప్రారంభించిన ఎన్ఎండి ఫిరోజ్. ఆలగడ్డలో రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని నిరసన వ్యక్తం చేసిన ఏపీడబ్ల్యూజే ఆలగడ్డ తాలూకా అధ్యక్షులు కరణం శ్రీనివాసరావు. నంద్యాల జిల్లాలో వివిధ డిమాండ్ల సాధన కోసం ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన. వారి ఆందోళనతో ప్రాంగణం దద్దరిల్లింది.
నల్లమల అభయారణ్యంలోని ఆత్మకూరు అటవీ డివిజన్ అటవీ ప్రాంతంలో పెద్దపులి మృతి. ప్రపంచ పులుల దినోత్సవం రోజునే పెద్దపులి మృతి ఘటన చోటు. నంద్యాలలో నిరుద్యోగులకు న్యాయం చేయాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం. మాజీ ఎమ్మెల్యే కాంతాన్ రాంభూపాల్ రెడ్డి. ఇవి నాటి వార్తలు. చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ 9. మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండిఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005.